ఫ్రేమ్ చేయాలంటే ఇదిగో ఇట్లా రాయాలని చెప్పి కంప్లైంట్ చెప్పేటప్పుడు లాయర్ చెప్తారు, కొన్నిసార్లు పోలీస్ ఆఫీసర్లో ఇలా పెడితే సెక్షన్లు పడవమ్మా అని చెప్పి రాయిస్తుంటారు. క్లియర్ కట్గా మన కళ్ళ ముందు కనబడేది ఏంటంటే, ఇప్పుడు ప్రముఖ కొరియోగ్రాఫర్ కేసు తీసుకోండి, నేషనల్ అవార్డు పోయింది ఆయనకి, 39 రోజులు జైల్లో పెట్టారు ఆయన్ని. ఏంటి ఆయన ఏంటంటే 4 ఏళ్ళు రిలేషన్లో ఉండి ఇద్దరం ప్రేమించుకున్నాము, పెళ్లి చేసుకుందాం అనుకున్నాము, అది ఆవిడికి తెలిసిపోయిందనే విషయం తెలిసిపోయి ఆ తర్వాత ఏదో సపరేట్గా ఉండాల్సి వస్తూ ఆయన మీద ఎలా కచ్చ తీర్చుకోవాలని చెప్పి కచ్చ తీర్చుకోవాలనుకుంటే వేరే సెక్షన్లు పెట్టండి, కొట్టాడో తిట్టాడో లేకపోతే ఇంకేదైనా సరే అత్యాచారం చేశాడు, 4 ఏళ్ల నుంచి అత్యాచారం చేస్తున్నాడు. అది వినడానికి కూడా ఎవరు చెవిలో పూలు పెడుతున్నారని కాకపోతే ఏమవుతుందంటే ఇది ఎట్టగా నిలబడదు కేసు. కానీ పోక్సో పెట్టేశారు కాబట్టి పోలీసుల విధి ఏంటంటే అరెస్ట్ చేసి లోపలేయాలి. 39 రోజులు ఆయన జైల్లో ఉన్నాడు. తర్వాత ఆయన తీసుకొచ్చి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసినప్పుడు జడ్జి చూసి ఇదేంటి, ఇది ఇద్దరు కన్సెన్షువల్ రిలేషన్లో ఉంది, దీనికి ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఒకళ్ళనే బాధ్యతలు ఎట్టా చేస్తారు, కాబట్టి బెయిల్ ఇచ్చేయండి అని జడ్జి గారు చెప్తారు. ఈ లోపల 39 రోజులు జైలు. సో ఇప్పుడు ఫైనల్ తీర్పులు వచ్చేటప్పటికీ మొత్తం మారిపోతుంది. బట్ బెయిల్ కాపీలోనే ఇలా ఉందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. జనరల్గా పోక్సో కేసులో బెయిల్ రావడం అనేది చాలా ఇంపాసిబుల్. అటువంటిది ఇది ఎంత వీక్ కేసు అయితే బెయిల్ వచ్చేస్తుంది మనం ఆలోచించు. అంటే క్లియర్ కట్గా మనం అక్కడ జడ్జి గారి కామెంట్స్ కూడా నేను చెప్తాను మీకు. ఇద్దరూ కలిసి ఉన్నట్టే అర్థం అవుతుంది. ఎందుకంటే ఒక కాల్ రికార్డ్ ఆవిడ ప్రొడ్యూస్ చేశారు. ఈవిడేమంటుంది, నేను 17 ఇయర్స్ 343 రోజుల టైంలో ఈయన నాతో కలిశాడు కాబట్టి, నేను ఆ టైంలో మైనర్ కాబట్టి నేను ఇష్టపూర్వకంగా కలిసిన అది అత్యాచారం కింద వస్తుంది చట్టంలో, కాబట్టి పెట్టండి పోక్సో అనేది వాళ్ళు వాడుతున్నారు. అది మన కోర్టు సినిమాలో ఉంటుంది చూడండి, యాజ్ ఇట్ ఈస్. కానీ ఇక్కడ ఆవిడ న్యాయమూర్తులు చూసే తీరు మారిపోయింది. ఇప్పుడు థ్యాంక్ గాడ్ ఇటువంటి ఫేక్ కేసులన్నీ కూడా ఎక్కువైపోవడం వల్ల 498కి విలువ లేకుండా పోయింది. ఇప్పుడు 498లో ఇప్పుడు అరెస్ట్ లేదు. ఎందుకు అరెస్ట్ లేదు అంటే ఇలా దీన్ని మిస్యూజ్ చేయడం వల్ల. ఎవరైతే ఇటువంటి వాటిని మిస్యూజ్ చేస్తున్నారో వీళ్ళ వల్ల నిజమైన బాధితులకు కూడా న్యాయం జరగదు. ఇప్పుడు ఏం చేశారు, 498కి అరెస్ట్ లేదు, పిలవండి, కూర్చోబెట్టండి, కౌన్సిలింగ్ ఇచ్చేయండి, పంపించండి అనే స్టేజ్కి ఉంది ఇప్పుడు. అలాగే ఇటువంటి కేసెస్ ఎవరైతే 4 ఏళ్ళు కలిసి ఉండి సడన్గా ఒక రోజున ఆవిడకి ఏదో మల్లెపూలు పట్టరాలేదనో లేకపోతే ఆవిడ అడిగిన పాయసం పట్టరాలేదనో ఈవిడ కోపం వచ్చేసి వీళ్ళు కేసు పెట్టేస్తే 4 ఏళ్ళ నుంచి నా మీద అత్యాచారం చేస్తున్నాడని చెప్పి వాట్ ఈస్ దిస్ అని చెప్పి ఈ 2025-26 తీర్పులు క్లియర్ కట్ అర్థం పడుతున్నాయి. వీటికి ఏంటంటే ఇటువంటివన్నీ చల్లవైకి నుంచి ఏది మొట్టమొదటిసారి అత్యాచారం జరిగిందండి, మిగతా 10 సార్లు మేము హ్యాపీగానే ఉన్నామండి, కాకపోతే ఫస్ట్ టైం అది చేశారు కదండి దానికి పెట్టండి అంటే పక్కెళ్ళి ఆడుకోమంటున్నారు. ఇప్పుడు అవి లేవు, ఇప్పుడు తీసేశారు. కొంతవరకు మారుతుంది. దీనికి కొన్ని పోరాటాలు కూడా చేయాల్సి వస్తుంది గట్టిగా. ఢిల్లీలో జంతర్ మంతర్కి వెళ్ళి ఒక 2000 మంది వెళ్ళి మేము ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శన చేసాము. అండ్ అలాగే పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వచ్చారు, ఢిల్లీ లా మినిస్టర్ వీళ్ళందరూ వచ్చారు. 498 కావచ్చు, ఈ ఫేక్ కేసెస్ కావచ్చు, వీటికి ఎక్కడా లేనటువంటి దారుణమైన చట్టాలు ఇండియాలోనే ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ షరియా లాస్ ఆఫ్ఘనిస్తాన్లోనూ అటువంటి మహిళల మీద ఎంత క్రూయల్గా ఉంటాయో ఇండియన్ లాస్ మగాళ్ళ మీద అంత క్రూయల్గా ఉంటున్నాయి అన్నమాట. అంతే, అది ఎంత అనాగరికమో ఇది నిజంగా అంతే అనాగరికం. అంటే ఏ సాక్ష్యం లేకుండా తీసుకెళ్ళి ఒకరిని లోపల పడేయచ్చు. మొన్న తెలుసా మీకు, 20 ఏళ్ళు వాడు జైల్లో ఉన్న తర్వాత వాడిని బయటకు తీస్తే వాడు నిర్దోషాన్ని బయటికి రిలీజ్ చేశారు వాడిని. వాళ్ళ అమ్మ నాన్న చచ్చిపోయినప్పుడు ఆఖరి చూపు కూడా వాడు వెళ్ళలేకపోయాట. వాడిని బయట వస్తే వాడు నేరస్తులు, వాడికి ఉద్యోగం లేదు, ఏమీ లేదు, జీవితం అంతా నాశనం అయిపోయింది. అదేదో సినిమాలో రజనీకాంత్ 27 ఏళ్ళ తర్వాత బయటకు వస్తాడు చూడండి, ఆ టైప్లో 20 ఏళ్ళు వాడిని జైల్లో పెట్టారు. ఇప్పుడు వాడిని నిర్దోషం వదిలేరు. ఏది తప్పుడు అత్యాచారం కేసు. ఎవడు రెస్పాన్సిబిలిటీ తీసుకోడు వాడి జీవితానికి. చచ్చిపోతే చచ్చిపోమా, ఎంతమంది చచ్చిపోండి. అతుల్ సుభాష్ చచ్చిపోయాడు. మన దగ్గర ఒక ఫోక్ సింగర్ రాజు అని ఒక ఆయన చచ్చిపోయాడు. ఆయన ఏది వాళ్ళ ఆవిడ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది, మా ఆయన తిట్టాడో కొట్టాడో అని. వాడిని తీసుకొని వెళ్ళి బెదిరించారు. వాళ్ళు ఆవిడ కాళ్ళు పట్టించారట అందరి ముందు. వాడు అవమానం తట్టుకోలేక ఒక 4 రోజుల లోపల బాగా తాగుడికి అలవాటు పడి తర్వాత సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. పిల్లల్ని చూపించలేదని దీంతో చచ్చిపోయిన కొంతమంది సైంటిస్టులు, పెద్ద పెద్ద అంటే దేశానికి పనికొచ్చే